ప్రేజలాడని దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినం జ్ఞానం గురించి మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. రండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనంలో, కావున నా జనులు జ్ఞానం లేకయే చెరపట్టబడిపోతున్నారు. జ్ఞానం లేదు, చెరపట్టబడిపోతున్నారు, పాపానికి లోనగుతున్నారు, చెడుకు లోనగుతున్నారు, శత్రుల చేతికి అప్పగించబడుతున్నారు. కారణం జ్ఞానం లేదు. అదే యెషయా గ్రంథం 4-6 వచనం చూస్తే, నా జనులు జ్ఞానం లేకయే నశించుతున్నారు అని అక్కడ కూడా ఆ లేఖనాన్ని మనం చూస్తాం. జ్ఞానం లేదు, నశించిపోతున్నారు, కారణం జ్ఞానం లేదు. తర్వాత సామెతలు 9-6 వచనంలో, ఇక జ్ఞానం లేని వారే ఉండక జ్ఞానం పొందుకుని బ్రతుకుడి అని అక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అదే పిల్లారా, యెర్మియా 4:22లో కూడా మనం చూస్తే, నా జనులు అవివేకులు, నన్నెరగరు, వారికి తెలివి లేదు, వారికి బుద్ధి కీడు చేయడానికే కానీ మంచి చేయడానికి బుద్ధి లేదు అని దేవుడు అక్కడ తిడుతూ ఉన్నాడు. పిల్లారా, జ్ఞానం లేకని ఇవన్నీ జరుగుతూ ఉన్నది. కీర్తనలు 81:13 వచనం కూడా చూస్తే కదా, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల వారికి ఎంత మేలు, ఎంత మంచిది, ఎంత క్షేమమో అని దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లారా, గమనించండి, జ్ఞానం ఉంటే ఎంత క్షేమకరమో అది మనం ఆలోచించాల్సిన అవసరమై ఉన్నది. ఇంతకు జ్ఞానము, ఏ జ్ఞానం మనం పొందుకోవాలి చూడండి. ఒకటి సామెతల గ్రంథము కదా 14-15 వచనం చూస్తే, జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్ముతాడంట, ఏది చెప్తే అది నమ్ముతాడంట. గాలి ఇటు కొడుతుంది, గాలి ఇలా కొడుతుంది, కానీ సుడిగాలి తిరిగినట్టు నమ్మకం, స్థిరత ఉండదు, విశ్వాసం ఉండదు, దేవుని మీద ఒక్క భాగం కూడా నమ్మకం కూడా ఉండదు. కారణం జ్ఞానం లేదు. ప్రతి మాట నమ్ముతారు. ఈ మధ్యలో కూడా చూస్తూ ఉంటాం, ఎవరు ఏ మాట అంటే ఆ మాట నమ్మడమే. జ్ఞానం గలవాడు ప్రతి మాట కదా విచారిస్తాడు, వివేకంగా ఆలోచిస్తాడు. యోబు గ్రంథము 34-3 వచనంలో, జ్ఞానము కదా అంగిలి ఆహారం రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షించును, వాడు జ్ఞానం గలవాడు అలా ఉంటాడు. కనుక పిల్లరా, ప్రతి మాట నమ్ముతాడు అంటారండి. మనము యాకోబు గ్రంథము 3వ అధ్యాయము 15, 16, 17 వచనంలో చూసినట్లయితే, ఈ జ్ఞానము కదా, ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నది. ఏలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యములు నుండును. అల్లరి ఎక్కడ ఉంటుందో, నీచ కార్యం ఎక్కడ జరుగుతుందో, ఆ జ్ఞానం ఎక్కడంట? దయ్యముల సంబంధించినటువంటి జ్ఞానం. అల్లరితో కూడినావు, ఆనందంగా ఉన్నావు, సంతోషంగా ఉన్నావు, కారణం ఆ జ్ఞానంలో ఎలా ఉన్నావు అంటే జ్ఞానం లేక చెరపట్టబడిపోతున్నావు. హబక్కూకు గ్రంథంలో 1:14, 15, 16 వచనం చూస్తే, వాడు గాలము వేసి చిక్కించుకొని తన వలలో వేసుకొని కదా, తన వలలో వేసుకొని గంతులు వేయించున్నాడు. నువ్వు ఆల్రెడీ జ్ఞానం లేక వాడి సాతాను చేతులు చిక్కబడి ఉన్నావు. వాడు ఆడే ఆటలు, వాడు పాడే పాటలు నేను ఉన్నావు. కనుక మనకు అర్థం కావడం లేదు, నశించిపోతున్నాం అనే సంగతి మనకు అర్థం కావడం లేదు. అదే పిల్లారా, అలాగే 16 వచనంలో చూస్తే, ఏలైనగా మత్సరములు వివాదం ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యములు ఉండును. ఈ కార్యములు అల్లరియు ప్రతి నీచ కార్యం ఎక్కడ జరుగుతుందో అది దయ్యముల జ్ఞానము. 17 వచనంలో చూస్తే యాకోబు 3:15లో, అయితే పైనుండి వచ్చి జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలముతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణను లేనిదై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానందు విత్తబడును. సమాధానంగా లోబడుతుంది, పవిత్రంగా ఉంటుంది, లోబడుతుంది. దేవునిలో కానీ మనుషుల దయందును, దేవుని దయందును అది ఎదుగుతుంది. సామెతల 3లో మనం చూస్తాం, మనుషుల దయందును ఎదుగుతాడు, దేవుని దయందును కూడా ఎదుగుతారు. కనుక పిల్లారా, మృదువుగా లోబడున్నది కదా. అదే 1 కొరింథీ 13వ అధ్యాయం మొత్తం చదివితే, జ్ఞానముతో ఉండేటువంటి ప్రేమ మత్సరపడదు, కోపపడదు, వివాదము ఉండదు, అంటే అంత చక్కగా ఉంటుంది అక్కడ. కనుక దేవుని పవి నుండి వచ్చినటువంటి జ్ఞానం మనలో ఉంటే ఏ రకంగా అయితే మనము క్షమించబడతామో, రక్షింపబడతామో అనేది ఈ దినాన మనం తెలుసుకుంటున్నాం. పిల్లరా, ఇదే వచ్చేసి ఈ జ్ఞానం మనం పొందుకోవాలంటే ఏం చేయాలి రండి. ఈ జ్ఞానము యాకోబు 1:5-6 వచనంలో చూస్తే, ఎవరికైనా జ్ఞానం కొదువైన ఎడల వాడు దేవుని అడగవలెను, దేవుడు వానికి నిశ్చయంగా అది అనుగ్రహించబడుతుంది. దేవుడు అది ఇస్తాడు. నాకు జ్ఞానం లేదు ప్రభా, నాకు దయచేయమని ప్రార్థన చేస్తే ఆ జ్ఞానం దేవుడు మనకిస్తాడు. తర్వాత మనం ఏ రకంగా నడుచుకుంటాం ఆ జ్ఞానమే మనల్ని నడిపిస్తుంది. సొలొమోను ప్రార్థన చేశాడు, అయ్యా నాకు జ్ఞానమే అని ప్రార్థన చేశాడు. ఈ జనులను పరిపాలించుటకు నా తండ్రిని ఏ రకంగా నువ్వు దీవించితివో, ఇదిగో నన్ను ఈ జనులను పరిపాలించుటకు నాకు బుద్ధి జ్ఞానం దయచేయ అని ప్రార్థన చేసి, దేవుడను ఒకరి శత్రు ప్రాణమైన నువ్వు అడగక, లేక నీ కోరికలను నీ ఆశను నెరవేర్చుకోనక పరిపాలన గురించి మంచి జ్ఞానంగా నువ్వు అడిగావు కదా, అది నేను దానితో పాటు నేను సమస్తం కూడా నీకు ఇస్తానని చెప్పి జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానం ద్వారా సొలొమోను ముందు కొనసాగాడు. అంటే ఆ జ్ఞానము పవిత్రమైనది, ఆ జ్ఞానం మనం పొందుకోవాలి. మత్తయి సువార్త 7:8 వచ్చిన, అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు ఇయ్యబడును, అడుగు వానికి ప్రతి వానికి అది దేవుడు అనుగ్రహిస్తాడు.
కనుక అదే సామెతలు 4:5 నుండి చదివితే కదా, ఈ 4:5 నుండి 12 వరకు చదివితే జ్ఞానం సంబంధించినది. జ్ఞానం ఏ రకంగా నేను రక్షిస్తుంది, ఏ రకంగా నేను కాపాడుతుంది. బుద్ధి సంపాదించుకుని జ్ఞానం సంపాదించుకు అది నిన్ను రక్షిస్తుంది, త్రోవలో నేను కాపాడుతుంది, నువ్వు నడుచున్నప్పుడు వస్తున్నప్పుడు నీ హృదయానికి అన్నిటినీ కాపాడుతుందని సామెతల 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ అధ్యాయం చదువుకోండి, మీకు అర్థమవుతుంది. సామెతలన్నీ కూడా చాలా మటుకు జ్ఞానం గురించి బోధిస్తూ ఉంటారు. అదే పిల్లారా, జ్ఞానం సామెతలు 2:10లో జ్ఞానమును నీ హృదయాన జొచ్చును, తెలివి నీకు మనోహరముగా ఉండునని లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. సామెతలు 3:14లో వెండి సంపాదించుకున్నట కంటే కదా, వెండి సంపాదించిన జ్ఞానం సంపాదించుకుంటున్న మేలు, అపరించి సంపాదించుకున్నట కంటే జ్ఞాన లాభం నుండుట మేలు అని మనకు తెలియజేస్తూ ఉంది. అదే ప్రసంగి 2:26 చూసినట్లయితే, ఏలైనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును కదా. అయితే దైవ దృష్టికి ఇష్టడు వానిగా గిచ్చుటకై ప్రయాసం పోగు చేసిన పనిని వానికి ఆయన పాపాత్మకు నిర్ణయించును. చూడండి, దైవ దృష్టికి దేవుడు ఏం చేస్తాడో, మంచివాడుగా నుండి వానికి దేవుడు జ్ఞానము తెలివిని వానికి అనుగ్రహిస్తాడని లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. పిల్లారా, ఈ జ్ఞానం పొందుకున్న తర్వాత మనకు జరిగేటువంటి పరిణామాలు అంటే, బీదవాడుగా ఈ జ్ఞానము ఏ రకంగా అయితే ఉంటుందంటే, 1 కొరింథీ చూడండి, 1 కొరింథీ తీయండి, 1 కొరింథీ 5:6 వచనం. 1 కొరింథీ 5:6 వచనమును, క్రీస్తును గురించిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయనందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి గనుక ఏ కృపా వరమునందు మీ లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్ష కొరకు ఎదురు చూస్తున్నారు కదా. మనం ఎలా అయినామనట, ఆయన సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైనము. మనము జ్ఞానం పొందుకుంటే ఏం లాభం అండి? అన్ని ఆస్తులు, ప్లాట్లు, బిల్డింగ్లు, బంగారం సంపాదించు కదా మనం ఐశ్వర్యవంతులు అవుతాం. మరి ఇవి సంపాదించుకుంటే జ్ఞానం ఏమొస్తుందండి, ఏం దొరుకుతుందని మనం బాధపడతాం. కానీ సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానంలోను సంపాదించుకునే వాడు ఐశ్వర్యవంతుడు, బైబిల్ బోధిస్తూ ఉంది. అదే ప్రసంగిలో కూడా మనం చూస్తే ప్రసంగి 9 కదా, ప్రసంగి 9లో కూడా ఏముందంటే 11వ వచనంలో, ఇదిగో చూడండి అక్కడ, బుద్ధి మంతుడగిగో మరియు నేను ఆలోచించగా సూర్యుని క్రింద జరుగుతున్నది నాకు కనబడెను. వడిగలవారు మరుగులో గెలవరు, బలం గలవారు యుద్ధంలో విజయం అందరు. జ్ఞానం గలవానికి అన్నము దొరకదు, జ్ఞానం గలవానికి అన్నం దొరకదు, కానీ ఆత్మ కలిగినటువంటి అన్నం మనకు దొరుకుతుంది, వాక్యం మనకు దొరుకుతుంది. లేఖనం చెప్తారు కదా మత్తయి సువార్తలో కూడా, ఇదిగో మనుషుడు రొట్టె వలన కాదు దేవుడి నుండి వచ్చు ప్రతి మాట వలన వాడు బ్రతుకుతాడని. మనకు కావాల్సింది ఆహారం అండి, ఈ ఆహారం కాదు కదా, దేవుని మాట మనకు కావాలి. అదే సామెతల్లో చూసినట్లయితే 4వ వచనంలో, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును అని అక్కడ లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. పిల్లారా గమనించండి, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. అదే సామెతలు 11:30-31 వచనం చదువుదాం. 11:30-31 వచనం, నీతిమంతుడు ఇచ్చు ఫలము జీవవృక్షములు, జ్ఞానం గలవారు ఇతరులను రక్షించుదురు. నీతిమంతుడు భూమి మీద ప్రతిఫలంగా పొందుదురు, భక్తిహీనులు పాపులను మరి నిశ్చయంగా ప్రతిఫలం పొందుదురు కదా. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షములు, జ్ఞానం గలవారు ఇతరులను రక్షిస్తారు. నీవు నేను కూడా రక్షించడానికి మనము నీతిమంతులుగా జ్ఞానవంతులుగా ఉండాలి, ఐశ్వర్యవంతులుగా ఉండాలి. ఈ లోక ఐశ్వర్యం కాదు, ఆత్మానుసరమైన ఐశ్వర్యవంతులు. అది పొందుకుంటే మనం నశించిపోము, మనము ఎక్కడనూ మనం శత్రు చేతి చిక్కము. జ్ఞానం గల వారిని మనం తప్పించుకుంటాము, రక్షింపబడతాము, దేవుని నామానికి మహిమకరంగా మనం ఉంటాము. మనుషులదేందును దేవుని దేందును కూడా మనము ఎదుగుతాము. కాగా మనం ఏం చేయాలి, దేవుని యొద్ద నుండి జ్ఞానం మనము పొందుకోవాలి. పొందుకుంటే ఏ రకంగా అయితే మనం విజయం పొందుకోవాలి, ఏ రకంగా అయితే మనము ముందు కొనసాగాలనేది ఆ జ్ఞానమే మనల్ని నడిపిస్తూ ఉన్నది. పిల్లారా, కనుక జ్ఞానం పొందుకోవాలి. జ్ఞానం పొందుకోవడం ద్వారా మనకు వచ్చే లాభాలు చాలా ఉందనే సంగతి మనము తెలియజేసుకోవాలి. దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.